మళ్ళా మళ్ళా సుతపూస ఇంకొక అన్న వచ్చిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలు వేధించడానికి విద్వేష పూరిత ప్రసంగ బిల్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అని మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారట. అన్న రామచంద్ర అన్న ఏం మాట్లాడుతున్నావు, ఏడునువ్వేను? అసలు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావా రామచంద్ర అన్న? మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ నువ్వు ఉన్నావా రామచంద్ర అన్న? నీ ఎమ్మెల్యేలు ఉన్నారా? 800 ఎమ్మెల్యేలు, 800 ఎంపీలు, 2 మినిస్టర్లు ఉన్నారా? ఎందుకన్నా సోయి చెప్పి మాట్లాడుతున్నావు అట్లా? టెన్షన్ అయిపోతే ఎందుకై మాట్లాడుతున్నావు అట్లా? అట్లా మాట్లాడకు. తెలంగాణలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయిరా? గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని దాదాపు 35 నుంచి 40% గ్రామ పంచాయతీలో గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని. అసలు నీ పార్టీ ఏడవైంది? గది చెప్పరాదు. ఫస్ట్ 4000 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తే గ్రామ పంచాయతీలల్లా నీ పార్టీ ఏం సాధించిందన్నా? 600 చిల్లర గ్రామ పంచాయతీలా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు రామచంద్ర అన్న? నువ్వు బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు మర్చిపోయిరని. బీఆర్ఎస్ పార్టీని కాదన్నా రామచంద్ర అన్న మర్చిపోయింది, బీజేపీ పార్టీని మర్చిపోయిర్రు. ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నావు? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మా పార్టీయే. ఏం పార్టీ అన్నా? ఎలక్షన్ చూసుకుంటారా? మొన్న రోజు జూబ్లీ ఎలక్షన్ డిపాజిట్ లేదు మీకు, తిక్కు దివానా లేదాడా? ఇప్పుడు జీపీల కోతరం మరి ఏ ఎలక్షన్ గుర్తు లేకపోతే ఏం సినిమా లేదు బీజేపీ కాడ. రేపు గుర్తులు వచ్చినాక ఏంది మీ పరిస్థితి? ఎందుకన్నా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తారు మీదికి? ప్రజలను పిచ్చోళ్ళని ఎందుకు చేస్తారు? అనవసరంగా పాపం మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ కార్యకర్తలు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారన్నా? ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడుర్రి, మేము పుంజుకుంటాం, మాకు ఇట్లా జరిగింది, ఇంకా ప్రజలలో పాల్గొంటాం, ఉద్యమాలు చేస్తాం, మేము పుంజుకుంటామని మాట్లాడురు. అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకన్నా మరి ఇంత ఘోరంగా ఇన్ని అబద్ధాలు మాట్లాడాలనుకుండాలా మీకు? కంసగం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.